హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది సండే వ్లాగ్ అనమాట. సండే వ్లాగు అంటే లాస్ట్ సండే వ్లాగ్ ఈ సండే అప్లోడ్ చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది, కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకే నిన్న కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు. ఇవాళ సండే కాబట్టి కొంచెం లేట్గా లేచాము. ఇంకా ఐషు అయితే మిల్క్ ప్యాకెట్లు అవన్నీ కూడా లోపల పెడుతుంది. మిల్క్ ప్యాకెట్స్తో పాటు ఫ్రూట్స్ కూడా ఆర్డర్ చేశారనమాట, కర్డ్ ప్యాకెట్స్ కూడా. ఎవ్రీడే కూడా పిల్లలకి బటర్ మిల్క్ కల్పిస్తున్నాను. ఇక్కడ కూడా కొంచెం ఎండలు బాగానే కాస్తున్నాయి, సో అందుకే మధ్య మధ్యలో అయితే వర్షాలు పడుతున్నాయి. ఈరోజు అయితే జాంకాయలు ఆర్డర్ చేశారనమాట. వాటితో పాటు ఇవి వచ్చేసి మామిడికాయలు. 2 మామిడికాయలు వచ్చినాయి. ఒక మామిడికాయతో కర్రీ చేశాను, ఇంకొక మామిడికాయతోనేమో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆవకాయ పట్టాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఈవినింగ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. ఇంకా మార్నింగే పిల్లల కోసం మిల్క్ కాచేసాను, ఇంకా నా కోసం టీ కూడా పెట్టేసుకున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ అనమాట. సో అందుకే చపాతీ పిండి కలుపుకొని పెట్టుకున్నాను. ఇంకా వీళ్ళిద్దరూ లేచేశారు కదా, ఇంకా మార్నింగే స్టార్ట్ చేశారు గేమ్స్ ఆడుకోవడము. ఇంకా ఈ కార్తో ఆడుకుంటున్నారనమాట. ఇంకా చపాతీలోకి కర్రీ ఏంటంటే చికెన్ కర్రీ ఇవాళ. సో చపాతీ చికెన్ కర్రీ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టము. ఇంక ఈరోజు చపాతీ చేయడానికి గల కారణం ఏంటంటే మా చిన్నోడు అడిగాడు అనమాట నిన్న చపాతీ కావాలని చెప్పేసి. నార్మల్ డేస్లో అయితే చపాతీలోకి పొటాటో కర్రీ కానీ చోలే కర్రీ కానీ చేసేసుకుంటాను. ఇంకా ఎలాగో సండే కదా, సో అందుకని ఇంకా చికెన్ ఆర్డర్ పెట్టారనమాట. చపాతీలోకి పరోటాలోకి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక వైపు ఐషు చపాతీలు చేసుకుంటూ వచ్చేసింది. ఇంకా నేను కర్రీ కుక్ చేస్తూ ఇంకొక వైపు చపాతీలు కాల్ చేసుకుంటున్నాను. కర్రీ కూడా ఆల్మోస్ట్ అలా కుక్ అయిపోయింది అనమాట. కర్రీ టేస్ట్ అయితే చాలా వచ్చింది ఇవాళ. చపాతీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అసలు ఇవాళ చపాతీ చేయడానికి కారణం మా చిన్నోడే అని చెప్పాను కదా. సో చపాతీ చేయమని బ్రేక్ఫాస్ట్ అడిగాడు అనమాట. చపాతీలోకి చికెన్ అని చెప్పాడు, సో అందుకే చికెన్ ఆర్డర్ చేశారు. ఇప్పుడేమో న్యూటెల్లా పెట్టుకొని తింటాను అంటున్నాడు అనమాట. నాకు చికెన్ కర్రీ వద్దు, నేను న్యూటెల్లా పెట్టుకొని తింటాను అని చెప్తున్నాడు. టక్కర దొంగ అని ఒక సినిమా ఉంటుంది మహేష్ బాబుది. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది అనమాట, నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదురో అని పాట. సో సేమ్ అలా అనమాట మా చిన్నోడు. మా ముగ్గురికి ఏది నచ్చుతుందో అది నచ్చలేదని చెప్తాడు. చపాతీ చేసిన రోజేమో ఇడ్లీ కావాలని అడుగుతాడు, ఇడ్లీ చేసిన రోజు దోశ అంటాడు, దోశ చేసిన రోజు మళ్ళీ చపాతీ అడుగుతాడు అనమాట. సో ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడేమో అని చెప్పేసి నేనైతే న్యూటెల్లా పెట్టేసి ఇచ్చేసాను, అట్లీస్ట్ కడుపన్నా నిండుతుందని చెప్పేసి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్ పెట్టేసుకున్నాను, ఇంకా రసం కూడా పెట్టేసుకున్నాను. కొన్ని డిషెస్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేయగా వచ్చినవి అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను, కానీ కర్రీ మాత్రం ప్రిపేర్ చేయలేదన్నమాట. ఎందుకో చెప్తాను. ఇంకా ఈ మ్యాంగోస్ వచ్చేసి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను నిన్న. మ్యాంగోస్ అయితే స్మెల్ అద్దరిపోయిందనమాట. బంగిరిపిల్లి మామిడికాయలు అసలు పుల్లగా లేవు, స్వీట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా మ్యాంగో కట్ చేయాలంటే ఫస్ట్ బటర్ మిల్క్ తాగాలని చెప్పాను, సో అందుకే పాపం బటర్ మిల్క్ తాగుతున్నాడు అనమాట. ఇంకా బటర్ మిల్క్ ఒకటే కాదు, సబ్జీ గింజలు ఉంటాయి కదా అవి కూడా తాగుతున్నాడు. ఏదైనా ఒకటి తనకు కావాల్సింది చెయ్యాలి అంటే బటర్ మిల్క్ కానీ సబ్జీ గింజలు కానీ తాగాలి అని చెప్పానంటే పాపం వెంటనే తాగేస్తాడనమాట, ఇష్టంగా తాగుతాడు. తర్వాత మ్యాంగో కట్ చేస్తున్నాను అనమాట. మ్యాంగోస్ అయితే మాత్రం స్వీట్గా ఉన్నాయి. లాస్ట్ టైం మేము ఆర్డర్ చేసుకున్న మ్యాంగోస్ కొంచెం పుల్లగా అలా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఉందన్నమాట, స్వీట్ చాలా బాగున్నాయి. బంగిరిపిల్లి మామిడి పండు టేస్ట్ భలే ఉంటుంది కదా. ఇంకా కర్రీ ఎందుకు చేసుకోలేదు అంటే మేము ఎవ్రీ టైము కూడా వెళ్ళి తెచ్చుకుంటాం కదా ఫిష్ ఇంకా మటన్ అదంతా కూడా మీట్ మార్ట్లో వాళ్ళు డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. సో ఇంకా ప్రాన్స్ ఆర్డర్ చేశారనమాట. 10:30కి ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేస్తే ఫోన్ చేసిన ప్రతిసారి సార్ 5 minutes వచ్చేస్తున్నామని చెప్తున్నారు. కాకపోతే ప్రాన్స్ వచ్చేటప్పటికి 12:47 అయింది, అంటే దగ్గర 10 నిమిషాలు తక్కువ 1 గంట అయిందనమాట ఈ ప్రాన్స్ వచ్చేటప్పటికి. నాకైతే భలేగా కోపం వచ్చిందనమాట, ఎందుకంటే అవి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిలోని నరాలన్నీ తీసుకోవాలి కదా. సో అవి క్లీన్ చేయడానికి నాకు ఒక 30 minutes అలా పట్టేసింది. ఇంకా అవన్నీ క్లీన్ చేసి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పోనీ ఆర్డర్ క్యాన్సిల్ చేసేద్దాము అంటే ఆల్రెడీ పేమెంట్ చేసేసారు, సో ఇంకా క్యాన్సిల్ చేయడానికి ఉండదు. టైం చూసారు కదా 2 అవుతుంది. ఇప్పుడు ఇంకా కర్రీ కుక్ అవుతుందన్నమాట. సో నేను అవన్నీ క్లీన్ చేసుకుని కర్రీ కుక్ చేసుకునేటప్పటికి 2:30 అలా అయిపోయింది. ఇంకా లంచ్ చేసేటప్పటికి 3 అయిపోయింది అనమాట. ఇవాళ చాలా లేట్ అయిపోయింది. ఇంకా ప్రాన్స్ అన్నీ క్లీన్ చేసి సగం ప్రాన్స్ ఏమో మామిడికాయ వేసి కర్రీ చేస్తున్నాను ఇప్పుడు. మిగిలిన సగమేమో అంటే సగం కాదు కొంచెం తీసి నైట్ కర్రీకి ఉంచానమాట. ఇప్పుడు మామిడికాయ వేసి చేశాను కదా, ఇంకా నైట్కి వచ్చేసి మసాలా కర్రీలాగా చేస్తారు మా హస్బెండ్. ఇంకా కర్రీ కంప్లీట్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ ప్యాకెట్ ఇవన్నీ కూడా లోపల పెట్టేసుకుందామని వెళ్ళి చూసేసరికి రూమ్ని ఇలా తయారు చేసి ఉంచారనమాట. అసలు యాక్చువల్గా వెళ్ళు రూమ్లోంచి బయటికి రాకపోయినా ఇద్దరు కొట్టుకోకుండా సైలెంట్గా ఉన్నా కూడా సంథింగ్ ఏదో జరుగుతుందని నాకైతే అర్థమైపోతుంది. కాకపోతే నాకు వంటకు లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే లోపలికి వచ్చి చూడలేదు, ప్రాన్స్ క్లీన్ చేసుకోవడంలో ఉండిపోయాను. సో వీళ్ళైతే రూమ్ని నానా బీభత్సం చేసి పెట్టేశారనమాట. మధ్యలో తినడానికి స్నాక్స్ ఇంకా వాటర్ అవన్నీ కూడా తెచ్చుకుని పెట్టుకున్నారు. ఇంకా ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. అందుకే వీళ్ళు
రూమ్ నుంచి అయితే అస్సలు బయటికి రాలేదు. ఇవన్నీ వేసుకోవడంలో ఉండిపోయారు. నేనేమో చూసుకోలేదనమాట ఏం చేస్తున్నారని చెప్పేసి. ఇంక ఈ పెయింటింగ్స్ అన్నీ వేసి ఆ పెయింటింగ్స్ అన్నీ వేస్ట్ చేసేస్తున్నారు వీళ్ళు. అసలు యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడాని. ఉంచుకుంటారా అంటుంటే వినట్లేదనమాట. పోనీ అట్లీస్ట్ డ్రాయింగ్ అన్నా నేర్చుకుంటున్నారు కదా అని చెప్పేసి పెయింటింగ్ అదంతా నేను కూడా ఏమనలేదు. ఇంకా వీళ్ళు పెయింటింగ్ వేసుకునే బ్రష్లు పోయినాయి అని చెప్పేసి మేకప్ కిట్లో ఉన్న బ్రష్లు అయితే తీసుకుని వేసుకుంటున్నారనమాట. ఇవైతే నేను కొన్నాను కానీ ఒక్కసారి కూడా ఎప్పుడు యూస్ చేయలేదు. ఎందుకంటే నాకు మేకప్ వేసుకోవడం రాదు. అసలు ఆ బ్రష్లు ఎందుకు కొన్నానో నాకు గుర్తులు కూడా లేదనమాట. కానీ కొన్నాను, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను ఆ బ్రష్లు అయితే. కానీ ఎప్పుడు యూస్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే వీళ్ళకి పెయింటింగ్ వేసుకోవడానికి యూజ్ అయినాయి. ఇంకా కర్రీ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ఫస్ట్ పిల్లలకి ఆయనకి పెట్టేసి ఇంకా నేను కూడా లంచ్ తినేసాను. నేను తినేటప్పటికి 3:30 అయిపోయింది టైము. పాపం పిల్లలకైతే ఆకలేసింది, అందుకే మ్యాంగో కట్ చేసి ఇచ్చాను కదా. సో ఇంకా పెయింట్ వేసుకోవడంలో బిజీగా ఉండిపోయి ఇంకా అడగలేదన్నమాట పెట్టేదాకా పాపం. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే జున్ను చేస్తున్నాను అనమాట. అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము అని చెప్పాను కదా, కామధేను జున్ను పౌడరు. సో ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాం అనమాట. ఎలా ఉంటుందో ఏంటో. ఇంకా మార్నింగే 2 ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేశారు. ఒకటైతే రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి, ఇంకో ప్యాకెట్ అయితే జున్ను చేసుకోవడానికి. ఒక ప్యాకెట్ మిల్క్ స్టవ్ మీద పెట్టి కాచేసుకుంటున్నాను, మీగడ తీయాలి కదా. సో అందుకనే ఇంకొక ప్యాకెట్ మిల్క్లో ఏమంటే బెల్లం వేసి ఐషుకి ఇచ్చానమాట మిక్స్ చేయమని చెప్పేసి. సో బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇలాచి మిరియాలు 2 కూడా పౌడర్ చేసుకుని వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఉడకబెట్టేసుకుని ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో అయితే జున్ను కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఓన్లీ ఆ గిన్నెతోనే కాదు, ఇంకొక చిన్న గిన్నెతో వచ్చింది. ఇందులో అయితే ఇలాచి ఇంకా మిరియాలు వేయలేదు. ఎందుకంటే మా ఐషుకి ఇలాచి వేస్తే అస్సలు ఇష్టం ఉండదు. ఐషు కూడా టేస్ట్ చేస్తానంది. సో నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ జున్ను చేసేస్తుంది కదా. సో అలాంటప్పుడు అయితే మా ఐషు అస్సలు టేస్ట్ చేయదనమాట. కాకపోతే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తానన్నదని చెప్పేసి ఇంకొక గిన్నెలో అయితే ఇలాచి వేయకుండా దాన్ని అయితే కుక్ చేసేసాను. ఇంకా ఇలాచి అది వేసిన గిన్నె ఉంది కదా, అదైతే కుక్ అయిపోయింది. దాన్ని బయటకు తీస్తానమాట. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా వచ్చింది జున్ను అయితే. ఈరోజైతే క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోయింది. సడన్గా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు దాకా కొంచెం ఎండ కాసింది, సడన్గా అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్దగా పడింది. క్లైమేట్ అంతా కూల్గా అయిపోయింది. ఇంకా జున్ను విషయానికి వస్తే వేడిగా ఉన్నప్పుడు కొంచెం పలుచగా ఉంది, కానీ వన్స్ చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. జున్ను పాలతో చేసుకుంటాం కదా జున్ను, అలానే ఉందన్నమాట టేస్ట్. మేమైతే చిన్నప్పటి నుంచి కూడా జున్ను పాలతో చేసిన జున్నే తిన్నాము. ఎందుకంటే మాకు పల్లెటూరు కాబట్టి జున్ను పాలు చాలా ఎక్కువ దొరికేవి. ప్లస్ మాకు కేంద్రం ఉండేదన్నమాట, పాల కేంద్రము. సో ఇంకా జున్ను పాలు కేంద్రానికి కూడా వచ్చేవి. సో ఇంకా జున్ను చేసుకుని తిన్నాం, మాకు రెగ్యులర్గా అలవాటు ఉండేది. ఇప్పుడైతే ఫస్ట్ టైం జున్ను పౌడర్ యూస్ చేయడము, కాకపోతే టేస్ట్ కూడా బాగుందన్నమాట. ఎవరన్నా జున్ను క్రేవింగ్స్ ఉంటే కనుక ఈ పౌడర్ ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక డిన్నర్ కోసం అయితే ప్రాన్స్ తీసి పెట్టాను కదా, అది కర్రీ చేసేసారు మా హస్బెండ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.